13వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అవును, నిజంగా నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే అది కీడు చేయదు. కీడు చేయాలనే ఆలోచనలో నీవు ఉన్నావంటే నీవు నీ పొరుగువాన్ని ప్రేమించటం లేదు. పైకి నటిస్తున్నావు, పైకే నువ్వు మాట్లాడుతున్నావు, పైకి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, పైకి నవ్వుతున్నావు, కానీ నీ లోపల ఏముంది అంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి కీడు చేయాలనే ఆలోచనలో నువ్వు ఉంటున్నావు. ప్రేమ ఉంటే కీడు చేయాలనే ఆలోచనలో నీకు ఉండదు. అందుకే అంటున్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని నన్ను వాక్యములో సంక్షేపంగా ఇమిడి ఉన్నది. 13:9. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమింపవాలని వాక్యము సంక్షేపంగా ఇది ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుతాయి. చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావంటే నీ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చు. నువ్వు ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు అని అనుకుంటావు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను. ఈ ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించకుండా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని వానిగా ఉంటావు. నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అంటే ప్రేమించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలాగే ప్రేమ విషయంలో కీడు చేయక, పొరుగువానికి కీడు చేయక ప్రేమ కలిగి ఉండి అని ధర్మశాస్త్రం. అలా చేయడం వలన నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారిగా ఉంటావు. అందుకే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 43-44 వచనంలో యేసు ప్రభువుల వారు మాట్లాడారు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రం పాత నిబంధన. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు విన్న మాట వేరు, నేను చెప్పే మాట వేరు. ఇది యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు ప్రభువుల వారు ఎంత మంచి మాటలు చెప్పారు చూడండి. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషింపబడిన మాట కాదు. ఆ మాట తీసేయండి. నేను చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి మేము కుమారులం అంటున్నారు కదా. పరలోకమందున్న దేవుడు మా తండ్రి అని మీరు అంటున్నారు. మా దేవుడే మా తండ్రి అని మీరు అంటున్నారు కదా. మనం కూడా అనుకుంటాం కదా, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, కుమారులై ఉండునట్లు. అవును, ఆయన మీ తండ్రి. మరి మీరు కుమారులై ఉండాలంటే ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, నిన్ను బాధపరుస్తున్నారో, నిన్ను దుఃఖపరుస్తున్నారో, నిన్ను కష్టపెడుతున్నారు, వారి కొరకు నువ్వు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నువ్వు హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. అప్పుడే నీవు దేవునికి కుమారుడవై ఉంటావు. దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవడం కాదు. నేను దేవుని కుమారుని అని చెప్పుకోవడం కాదు. దేవుని కుమారుడివై నువ్వు ఉండాలంటే హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. నీ శత్రువులను ప్రేమించాలి. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనంలో మాట్లాడినట్టుగా నీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. నీ శత్రువులను ప్రేమించండి. పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రేమ ప్రార్థన. ప్రేమ ప్రార్థన. యేసు ప్రభువుల వారు ప్రేమించండి,
ప్రార్థించండి. మనం కూడా మన జీవితాల్లో మనకు చాలామంది మరి శత్రువులు ఉంటారు. మరి మన శత్రువుల మీద మనం పగను, ద్వేషాన్ని పెంచుకోకూడదు. అది దేవుని దృష్టికి సరి అయినది కాదు, యోగ్యమైనది కాదు. మనం తండ్రి అనే పిలిచే దేవునికి కుమారులై ఉండినట్లు మనం ఏం చేయాలి అంటే మరి శత్రువులను ప్రేమించాలి. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో చాలా రకాలుగా హింసిస్తుంటారు. రకరకాలుగా మానసికంగా హింసిస్తుంటారు, శారీరకంగా హింసిస్తుంటారు. అన్నిటికంటే ఘోరమైనది మానసిక హింస. మానసికంగా చాలా హింసిస్తుంటారు, బాధ పెడుతుంటారు. మనం దుఃఖపడుతుంటాం, మనలో మనం కుమిలిపోతుంటాం. మానసికంగా హింసించడం చాలా ఘోరమైన హింస. మానసికంగా హింసించబడినప్పుడు ఆత్మహత్యలు చేసుకునే వారు ఉంటారు. ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఆ బాధకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయేవారు ఉంటారు. మానసికంగా కృంగిపోతూ అనారోగ్యం పాలయ్యే ఉంటారు. అలా కాదు, నువ్వు మానసికంగా కృంగిపోకూడదు, నువ్వు మానసికంగా బలహీనపడకూడదు. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థించి, నీ ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. హింసించే వారే నిన్ను ప్రేమిస్తారేమో, అందుకొరకు నువ్వు ముందుగా వారి కొరకు ప్రార్థన చేయి. నేను ద్వేషించే వారిని, నీ శత్రువులను నువ్వు ప్రేమించు. యేసు ప్రభువు చెప్పిన మాటలు. మరి అటువంటి జీవితము, మరి హింసించే వారి కొరకు ప్రార్థన చేసే జీవితం, శత్రువులను ప్రేమించే జీవితము, అట్టి గొప్ప మనసు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.